శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? విలువైన వ్యక్తులు విలువైన వస్త్రాలను ధరిస్తారు. ఈ లోకములో బాగా ధనవంతులు కావచ్చు, లేక బాగా అధికారం ఉన్నవారు కావచ్చు. వారి వస్త్రధారణ ఎలా ఉంటుందంటే చాలా విలువైనటువంటి వస్త్రాలను వారు ధరిస్తారు. మిక్కిలి వెలగల వస్త్రాలను వారు ధరిస్తారు. విలువైన వస్త్రాలను ధరించినటువంటి వ్యక్తులను చూస్తున్నప్పుడు వారెంతో గొప్పవారు, లోకమందు వారు ఎంతో ఉన్నత స్థితి కలిగిన వారు అని మనం అంచనా వేస్తున్నప్పుడు, లోకమంతటినీ కలిగించిన దేవుని యొక్క విలువ ఎలా ఉంటుంది, ఆయన ధరించే వస్త్రాలు ఎలా ఉంటాయి? ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఔన్నత్యాన్ని తెలిపేటువంటి ఈ చక్కని పాఠాన్ని మనం నేర్చుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తూ దైవశక్తి అనే కార్యక్రమానికి స్వాగతమును పలుకుతున్నాను. లోకంలో మనుషులు ధరించేటువంటి వస్త్రాల విలువను బట్టి ఆ మనుషులు ఏ స్థాయికి సంబంధించిన వారో మనము అంచనా వేయవచ్చు. గొప్ప గొప్పవారు అనగా బాగా ధనాన్ని సంపాదించిన వారు కావచ్చు, బాగా అధికారాన్ని చేజిక్కించుకున్నవారు కావచ్చు, ఏదైనా ఒక రంగంలో పేరు ప్రఖ్యాతులను బాగా గడించిన వారు కావచ్చు. వారిని చూస్తున్నప్పుడు వారు ధరించేటువంటి వస్త్రాలు కూడా చాలా విలువైనవిగా ఉంటాయి. మిక్కిలి వెలగల వస్త్రాలను వారు ధరిస్తారు. ఈ ప్రపంచంలోనే ఇప్పటి వరకు అన్ని వస్త్రముల కంటే మిక్కిలి విలువైనటువంటి వస్త్రం ఒకటి ఉంది. ఈ లోకమంతటిలో అందరూ ధరించేటువంటి వస్త్రాలన్నిటినీ ఒక వరుసలో నిలబెడితే మొదటి స్థానంలో నిలబడేటువంటి వస్త్రం ఒకటి ఉంది. దాని పేరు నైటింగేల్ ఆఫ్ కౌలాలంపూర్. ఆ వస్త్రానికి ఆ పేరును పెట్టారు ఎందుకంటే ఆ వస్త్రం అంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. నైటింగేల్ ఆఫ్ కౌలాలంపూర్. మలేషియా దేశానికి రాజధాని కౌలాలంపూర్. నైటింగేల్ ఆఫ్ కౌలాలంపూర్ అనేటువంటి ఆ దుస్తులకు, ఆ వస్త్రాలకు అంత ప్రాముఖ్యత ఎందుకు అనగానే ఆ వస్త్రాల యొక్క విలువ, ఆ వస్త్రాల యొక్క ఖరీదు అంత ఎక్కువగా ఉంటుంది. ఎంత అనగానే 30 మిలియన్ US$. నైటింగేల్ ఆఫ్ కౌలాలంపూర్ అనేటువంటి వస్త్రము యొక్క విలువ 30 మిలియన్ US$. మిలియన్ అంటే మనందరికీ తెలుసు 10 లక్షలు. 30 మిలియన్లు అంటే 3 కోట్లు.
$3 కోట్ల విలువ చేస్తుంది ఆ వస్త్రం. నైటింగేల్ ఆఫ్ కౌలాలంపూర్. మన ఇండియన్ కరెన్సీలో గనక మనం మాట్లాడుకోవాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి మారక ద్రవ్యాలను బట్టి ఒక $1 దాదాపుగా 70 నుండి $75 విలువ చేస్తుంది. 30 కోట్ల $30 అనగానే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 228 కోట్ల రూపాయలు. 30 మిలియన్ల $, అనగానే 228 కోట్ల రూపాయలు ఒక వస్త్రం విలువ. ఎంత విలువైనటువంటి వస్త్రమో చూడండి. మనం సాధారణంగా ధరించుకునేటువంటి వస్త్రాల విలువ $500 నుండి $1000, మహా అయితే 2000, 3000. సూట్ ధరించుకుంటే ఒక $10,000 వరకు ఉండవచ్చు. అంతేగాని కోట్లాది రూపాయల విలువైనటువంటి వస్త్రాన్ని మనం ధరించుకోవటానికి అవకాశం ఉందా? కానీ ఈ లోకంలో అంత విలువైన వస్త్రాలు కూడా ఉన్నాయి. నైటింగేల్ ఆఫ్ కౌలాలంపూర్ అనేటువంటి ఆ వస్త్రం యొక్క విలువ సుమారు 228 కోట్ల రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో చూస్తే. అంత విలువైన వస్త్రాన్ని ఎవరైనా ధరించుకున్నారనుకోండి, అప్పుడు మనం ఏమని భావిస్తాం? వారు ధరించుకున్నటువంటి వస్త్రం యొక్క విలువే 228 కోట్ల రూపాయలైతే ఇక ఆ వస్త్రాన్ని ధరించుకున్నవారు ఇంకెంత విలువైన వ్యక్తులో అని మనం ఆలోచిస్తాం. ఈరోజు మనుషులలో ఎందరో వారి వారి స్థాయిని బట్టి విలువైన వస్త్రాలను ధరించుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక ఫంక్షన్ మనం చూస్తున్నప్పుడు ఆ ఫంక్షన్కి వచ్చినటువంటి ఆహ్వానితులు వారందరూ కూడా విలువైనటువంటి వస్త్రాలను ధరించుకొని వచ్చి అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. మేము విలువైన వస్త్రాలను ధరించుకొని వచ్చామని. అంటే లోకంలో ఒక మనిషికి ఎవరైనా విలువనివ్వాలి అంటే వారు ధరించుకున్న వస్త్రాలను బట్టి కూడా ఆ విలువ ఆధారపడి ఉంటుంది. చిరిగిపోయినటువంటి వస్త్రాలతో వెళితే ఎవరు కూడా పట్టించుకోరు, లెక్క చేయరు, వారికి విలువ ఉండదు. మంచి వస్త్రాలను ధరించుకోవాలనుకుంటారు, విలువైన వస్త్రాలను ధరించుకోవాలనుకుంటారు లోకపరంగా. ఈ ప్రకృతిలో కొన్ని పదార్థాలను తీసుకుని ఆ ప్రకృతిలో వారు సేకరించిన పదార్థాలతో ఒక వస్త్రాన్ని తయారు చేసి ఈ వస్త్రం యొక్క విలువ ఇదిగో $30 మిలియన్ అని వారు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి ఖరీదైనటువంటి వస్త్రం ఇది అని వారు చెబుతున్నారు. ఈ ప్రకృతిని అంతటినీ కలిగించినటువంటి దేవాది దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆయన ఇంకెంత ఉన్నతుడు, ఆయన ఇంకెంత గొప్పవాడు, ఆయన ధరించుకునే వస్త్రాలు ఇంకెంత గొప్పగా ఉంటాయి. దేవుడు తయారు చేసినటువంటి ఈ సృష్టిలో ఒక చిన్న భాగం భూభాగం. ఈ భూమి మీద ప్రకృతిలో కొన్నింటిని, అన్నింటినీ కాదు, కొన్నింటిని, ఆ వస్త్రానికి కావలసినటువంటి పదార్థాలను ఈ ప్రకృతిలో కొన్నింటిని వారు తీసుకున్నారు. వజ్ర వైఢూర్యాలను వారు తీసుకున్నారు, ఆ వస్త్రానికి పొదిగారు, ఆ వస్త్రం యొక్క విలువను పెంచారు. ఈ వస్త్రాన్ని చూపించి ఇది చాలా విలువైనటువంటి వస్త్రం అని లోకమంతా అబ్బురపడి ఆ వస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నది కదా. పరలోకమందున్న దేవుడు ఈ సృష్టిని అంతటినీ తన మాట చేత సృష్టించాడు, మన కళ్ళ ముందు ఉంచాడు. ఈ ప్రకృతి అంతా ఆయన వలన కలిగింది. ఆయన ఇంకెంత గొప్పవాడు. ఆయన ధరించే వస్త్రాలు ఎలా ఉంటాయి? ఆయన ధరించే వస్త్రాలు ఎలా ఉంటాయి? ఆయన కలిగించిన ప్రకృతిలో కొన్ని పదార్థాలను మాత్రమే తీసుకొని ఒక వస్త్రాన్ని తయారు చేస్తే 228 కోట్ల రూపాయలు, చాలా విలువైన వస్త్రం అని అందరూ మాట్లాడుకుంటుంటే, దీనిని అంతటినీ తయారు చేయటానికి మూలం అంతటిని ఇచ్చినటువంటి పరలోకమందున దేవుడు ఇంకెంత గొప్పవాడు. ఆయన ధరించే వస్త్రాలు ఇంకెంత అద్భుతంగా ఉంటాయి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి.
ఆయన ధరించే వస్త్రాలను గూర్చి ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన ఘనత, ఆయన మహిమ, ఆయన ప్రభావములను గూర్చి ఆయన పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఎప్పుడైనా మనం ఒకరి మాట వినాలి, ఆ మాటలకు మనం విలువనివ్వాలి అనగానే ఆ మాటలను చెప్పే వ్యక్తి మీద మనకు గౌరవం ఉండాలి. ఆ మాటలను చెప్పేటువంటి వ్యక్తిని మనం ఎంతగానో ఘనపరిచి ఉండాలి. అప్పుడే ఆయన మాటలకు మనం విలువనిస్తాం. దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావమును మనం తెలుసుకున్నప్పుడు ఆయన మాటలకు మనం విధేయులం అవుతాం. నిజముగా ఆయన యొక్క మహిమ, ఆయన ప్రభావములు మీరు తెలుసుకున్నారా? ఆయనను అర్థం చేసుకున్నారా? లోకంలో మిక్కిలి వెల కలిగినటువంటి వస్త్రాలను ఎవరైనా ధరించుకుని మన దగ్గరకు వస్తే వారికి ఎంతో ఘనత, వారికి ఎంతో విలువ. వీటన్నిటిని కలిగించిన దేవుడు పరలోకమందున్నాడు. ఆయన ధరించే వస్త్రాలు చాలా గొప్పవి. ఆయన మాటలను మీరు ఏ విధంగా స్వీకరించగలుగుతున్నారు? మనిషి తన ఆలోచనలలో దేవునికి విలువను తగ్గించేశాడు, లోకానికి విలువను పెంచేశాడు. మనిషి యొక్క ఆలోచనలలో దేవునికి విలువ తగ్గిపోయింది, లోకానికి విలువ పెరిగిపోయింది. అందువలన దేవుని మాటలను పట్టించుకోవటానికి ఈరోజు మనిషికి అంత తీరిక లేదు, మనిషికి అంత మనసు లేదు. లోకపరమైనటువంటి సంగతులు అనగానే మనిషి ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. దేవుని మీద భక్తిభావం తగ్గిపోయింది. దేవుని యొక్క ఔన్నత్యం అసలు మనిషికి అర్థమైందా? ఒకానొక సందర్భంలో నీతిమంతుడు, యథార్థవంతుడుగా పిలువబడినటువంటి యోబు తన్ను తానే హెచ్చించుకోవటానికి అతడు మనస్సులో నిర్ణయించుకున్నప్పుడు, తన స్నేహితులందరి మాటల వలన తన్ను తానే ఘనపరుచుకోవటానికి మొదలుపెట్టినప్పుడు దేవుని స్థానం తగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడే మాట్లాడుతున్నాడు. యోబు యొక్క మనసులో దేవుని స్థానం తగ్గిపోయేటువంటి పరిస్థితులలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నా విలువ, నా ఔన్నత్యం నీవు గ్రహించావా? నీవు ఆలోచించు. నీవు ఎంత శోధనలో ఉన్నా, నీ చుట్టూ ఎంతమంది చేరి నిన్ను దేవుని మార్గం నుండి తప్పించాలని నిన్ను శోధిస్తున్నా, నీవు మాత్రం దేవునికి విలువను తగ్గించకూడదు. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క ప్రభావమును ఎల్లప్పుడూ నీవు జ్ఞాపకంలో ఉంచుకోవాలి అని దేవుడు యోబును హెచ్చరిస్తున్నాడు. సర్వ మానవాళికి ఈ మాటలను హెచ్చరికగా ఆయన జారీ చేస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలను మనం చూద్దాం. యోబు గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. యోబు గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనం. ఆడంబర మహాత్మ్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము, గౌరవ ప్రభావములను ధరించుకొనుము. ఒక మనిషి తన్ను గూర్చి పట్టించుకోకపోతే, ఒక మనిషి తనకు విలువనివ్వకపోతే పరలోకమందున దేవుడు మాట్లాడుతున్నటువంటి సంగతులు ఇవి. నీవు ఆడంబర మహాత్మ్యములను అలంకరించుకోగలవా? గౌరవ ప్రభావములను ధరించుకోగలవా? నీ చేతనైతే ధరించుకో అంటున్నాడు దేవుడు. దేవుడు కలిగించి ఇచ్చినటువంటి ప్రకృతిలో కొన్ని విలువైన పదార్థాలను తీసుకొని ఒక వస్త్రాన్ని తయారు చేసుకొని ఆ వస్త్రాన్ని ధరించుకొని నేను గొప్పవాడను, నాకంటే గొప్పవాడు ఇక ఎవరూ లేరు అని విర్రవీగుతున్నావా? అటువంటి గర్వం నీలో చోటు చేసుకుందా అని దేవుడు ప్రశ్నిస్తూ దేవుడు అడుగుతున్నాడు. చూడండి, ఆడంబర మహాత్మ్యములను అలంకరించుకో, గౌరవ ప్రభావములను ధరించుకో చేతనైతే అంటున్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన యొక్క వస్త్రములు, ఆయన యొక్క వస్త్రములు. మహిమ ఆయనది, ప్రభావం ఆయనది, ఘనత ఆయనది, ఆడంబరం ఆయనది, మహాత్మ్యము ఆయనది. సర్వలోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా తెలుసుకోవలసినటువంటి గొప్ప సంగతి ఇది. పరలోకమందున్న దేవుని వస్త్రములు ఎంత గొప్పగా ఉంటాయంటే, ఎంత ఘనమైనవిగా ఉంటాయంటే,
అసలు వాటికి మనం ఖరీదు కట్టలేం. వాటి యొక్క వెల అంచనా వేయలేం. అంత గొప్ప స్థాయిలో దేవుడున్నాడు. అంత గొప్ప స్థాయిలో దేవుడున్నాడు. ఈరోజు 228 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక వస్త్రాన్ని ఎవరైనా ధరించుకుంటే, ద నైటింగేల్ ఆఫ్ కౌలాలంపూర్, ఆ వస్త్రాన్ని ఎవరైనా ధరించుకుంటే, అబ్బో ఎంత విలువైనటువంటి వస్త్రాన్ని ధరించుకున్నారు, ఆ వస్త్రాన్ని వారు ధరించుకున్నారంటే వారు ఇంకెంత విలువైనటువంటి వ్యక్తులు అని మీరు అనుకుంటున్నారే. వీటన్నిటిని సృష్టించినటువంటి పరలోకమందున్న దేవుడు ఆడంబర మహాత్మ్యములను అలంకరించుకున్నాడాయన. గౌరవ ప్రభావములను ఆయన ధరించుకున్నాడు. ఈ మనుషులలో ఎవరైనా సరే ఆయనతో సమముగా ఆయన ధరించుకున్న వస్త్రాలను ధరించుకోగలిగిన సామర్థ్యం ఉన్నదా? దేవుడు అడుగుతున్నాడు. ఒకవేళ మీలో ఎవరైనా నేను ధరించుకున్నటువంటి ఇంత గొప్ప విలువ కలిగినటువంటి వస్త్రాలను ధరించుకోగలరా? ఆడంబర మహాత్మ్యములను, గౌరవ ప్రభావములను మీరు అలంకరించుకొని ధరించుకోగలరా అని దేవుడు అడుగుతున్నాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క అలంకారమును గూర్చి, దేవుని యొక్క వస్త్రములను గూర్చి మనం ఆలోచన చేయగలిగితే కీర్తనాకారుని మాటలలో కొన్ని సందర్భాలను మనం చూడగలం. 104వ కీర్తన మొదటి వాక్యాన్ని చూడండి. 104వ కీర్తన మొదటి వాక్యం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు. కీర్తనాకారుడైనటువంటి దావీదు పలుకుతున్నటువంటి మాటలివి. దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడు. దావీదు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. తన జీవిత కాలంలో ఇశ్రాయేలీయులకు ఒక మహారాజుగా పరిపాలన చేశాడు. దావీదుకు కొదువేమీ లేదు. ఒక రాజుగా దావీదుకు కొదువేమీ లేదు. మిక్కిలి వెలగల వస్త్రాలను ధరించుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు రాజైన దావీదు. రాజైన దావీదు దేవుని గూర్చి ఏమంటున్నాడు చూడండి. దావీదు దేవుణ్ణి గూర్చి ఏమంటున్నాడు చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు అనుకుంటున్నావు? ఆయన యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనుకుంటున్నావు? భూమి మీద రాజులు సరిపోతారా? భూమి మీద అధికారులు సరిపోతారా? భూమి మీద ధనవంతులు సరిపోతారా? ఎంత విలువైనటువంటి వస్త్రాలను వారు తయారు చేసుకున్నా కానీ ఆయన ముందు ఎందుకు పనికిరావు? ఆయన ధరించుకున్నటువంటి వస్త్రాల ముందు ఎందుకు పనికిరావు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన మీద ఆధారపడు, ఆయన కొరకు జీవించు, ఆయన మాటలను గౌరవించు, ఆయన చిత్తమును నెరవేర్చు. ప్రాణముతో చెబుతున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుడు అధిక ఘనత వహించినవాడు. అధిక ఘనత వహించినవాడు. లోకమందు మీరు ఏవో చిన్న చిన్న ఘనతలను చూసుంటారు, చిన్నపాటి ఘనతలు. ఇవి దేవుని ఘనత ముందు ఎందుకు పనికిరావు, ఎన్నదగినవి కావు. ఆయన అధిక ఘనత వహించినవాడు. సర్వలోకములో ఉన్నటువంటి మనుషులందరినీ మీరు చూచినప్పుడు వీరందరి దగ్గర ఉన్నటువంటి ఘనత ఎందుకు పనికిరానిది. కానీ దేవుని ఘనత అధిక ఘనత, అధిక ఘనత వహించినవాడు. ఆయన మహాత్మ్యమును ప్రభావమును ధరించినవాడు. ఈ విషయాలు ఎవరికైతే అర్థమవుతాయో ఆయన మీద ఉన్నతమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది. నేను నమ్మిన దేవుడు, నేను ఆశ్రయించిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు పరిచయం చేసిన కన్నతండ్రి అయిన దేవుడు ఎంతో ఉన్నతుడు. ఆయన సంకల్పమును నేను గౌరవించాలి, ఆయన వ్రాయించి ఇచ్చిన మాటలను నేను అనుసరించాలి అనే గొప్ప అభిప్రాయం కలుగుతుంది. దేవుడు చిన్నవాడు అనుకుంటున్నారా? చిన్న స్థాయిలో దేవుణ్ణి ఊహిస్తున్నారా? సరిపెట్టుకుంటున్నారా? దేవుడు అధిక బల సంపన్నుడు, అధిక ఘనత వహించినవాడు, మహాత్మ్యమును ప్రభావమును ధరించుకున్నవాడు. ఆయన ధరించిన వస్త్రాల ముందు ఏ వస్త్రం కూడా పనికిరాదు. అంత గొప్ప స్థితిలో
ఆయన ఉన్నాడు. అలాగే దావీదు మరో సందర్భంలో దేవుణ్ణి స్తుతిస్తూ పలుకుతున్నటువంటి మాటలను మనం చూద్దాం. ఇశ్రాయేలీయులను దీవిస్తూ ఇశ్రాయేలీలందరి ముందు దేవుణ్ణి ఘనపరుస్తున్నటువంటి దావీదు మాటలను పరిశుద్ధాత్మ ప్రేరణతో అతడు పలికి లిఖితమైనటువంటి మాటలను ఇప్పుడు మనం గ్రంథంలో చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 10వ వాక్యం నుండి చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 10వ వాక్యం నుండి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము. మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. రాజైన దావీదు దేవుని గూర్చి సమాజము ఎదుట ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నాడో చూడండి. రాజ్యము నీది తండ్రి అంటున్నాడు. రాజ్యము నీది తండ్రి. దేవా, నీ ఘనత ఎంతో ఎక్కువ, నీ తేజస్సు ఎంతో ఎక్కువ, నీ మహాత్మ్యము ఎంతో గొప్పది, నీ ప్రభావము ఎంతో గొప్పది. నీవు ధరించినటువంటి ఆ వస్త్రములు ఎంతో గొప్పవి, నీ పరాక్రమము ఎంతో గొప్పది. నీవు నిత్యము ఉన్నవాడవు. రాజ్యము నీది, ప్రజలు నీవారు, అధికారము నీది, సమస్తము నీదే. తండ్రి, నీకు చెందవలసిన స్తుతి ఇది, నీకు చెందవలసిన ఘనత ఇది అని ఒక రాజు దేవుని గురించి మాట్లాడుతున్నాడు సమాజము ఎదుట. సమాజము ఎదుట. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, దేవుడు ఎంత ఉన్నతుడో మీకు అర్థమవుతుందా? దేవుడు ఎంత అధిక బలసంపన్నుడో మీకు అర్థమవుతుందా? ఆయనకు చెల్లించవలసిన స్తుతి, మహిమ, ఘనత మన జీవితాలలో అంత గొప్పగా మనం చెల్లించగలుగుతున్నామా? మాటలతో కాదు, మన చేతలలో. ఎప్పుడైతే దేవుని యొక్క ఔన్నత్యం మనకు అర్థమవుతుందో ఆయన మాటలను పాటించటానికి మనం నిబద్ధత కలిగి ఉంటాం. ఆయనను మనం మన ఆలోచనల్లో తక్కువగా చూసామనుకోండి, ఆయన మాటలు కూడా చాలా తక్కువగా మనం చూస్తాం. చిన్న స్థాయిలో మనం చూస్తాం. అంటే పాటిస్తే పాటిస్తాం, లేకపోతే లేదు. ఆయన గురించి మనకు పూర్తిగా అర్థమైందనుకోండి, ఆయన మాట పాటించకపోతే ప్రాణం ఉండి లాభమే ఉంది అనుకుంటాం. ఆయన గూర్చి చిన్నగా ఆలోచించారు కనుక ఆయన మాటలను చూచి చూడనట్టుగా ఉంటున్నారు. మీకు వీలైతే పట్టించుకుంటున్నారు, లేకపోతే పట్టించుకోవటం లేదు. మీకు వీలైతే వింటారు, లేకపోతే వినరు. కానీ ఆయన్ను గూర్చి నిజముగా మీకు అర్థమైనప్పుడు, ఆయన ధరించిన వస్త్రములు ఎంత గొప్పవో మీకు తెలిసినప్పుడు, ఆయన ఘనత, మహిమ, ప్రభావములు ఎంత ఉన్నతమైనవో మీకు పూర్తిగా అర్థమైనప్పుడు, ఆయన చెప్పిన ప్రతి మాటను ఎంత జాగ్రత్తగా మీరు పాటిస్తారో ఒక్కసారి గమనించండి. ఆయన మాటలకు ఎంత గొప్పగా మీరు విలువనిస్తారో ఒక్కసారి గ్రహించండి. అందుకే ఆయన యొక్క ఘనతను, ఆయన మహిమను, ఆయన ప్రభావమును, ఆయన ఔన్నత్యమును మనం తెలుసుకోవాలి. యోబును గూర్చినటువంటి సందర్భంలో దేవుడు మాట్లాడారు. ఆడంబరము, మహాత్మ్యము నీవు అలంకరించుకోగలవా? గౌరవము, ప్రభావము నీవు ధరించుకోగలవా? ఘనత కలిగిన వాడను నేను, పరాక్రమము కలిగిన వాడను నేను అని దేవుడు పరిశుద్ధ లేఖనముల ద్వారా తెలియజేస్తున్నాడు. మానవుల ఆలోచనలు చాలా చిన్నవి. ప్రకృతిలో చిన్న చిన్న పదార్థాలను తీసుకొని, అంటే మన దృష్టికి అవి విలువ కలిగినవి కావచ్చు, కానీ దేవుని దృష్టికి అవి చిన్నవే. దేవుడు కలిగించిన సమస్త ప్రకృతిలో కొన్ని వజ్రాలను తీసుకోవడం, కొన్ని నూలు వస్త్రాలను తీసుకోవటం, ఇది చాలా చిన్నపాటి విషయం కదా. ఒక వస్త్రం యొక్క విలువ 228 కోట్ల రూపాయలు. ఇది చాలా విలువ కలిగినటువంటి వస్త్రం, ప్రపంచంలోనే ఖరీదైనటువంటి వస్త్రం అని ఒక వస్త్రాన్ని గూర్చి మీరు చెప్పగలిగితే, అంతకంటే ఎన్నో వేల లక్షల కోట్ల రెట్లు ఎక్కువైనటువంటి ఘనతకు అర్హుడు ఆయన.
అంత ఘనమైన వస్త్రములను ధరించినవాడు ఆయన. ఆయనను గూర్చి మీ అభిప్రాయం ఎలా ఉంది? ఆయన మాటలకు మీరిచ్చే విలువ ఎలా ఉంది? మనుషుల యొక్క ఆలోచనలు చాలా చిన్నగా ఉంటాయి. లోకము మట్టుకే మనిషి ఆలోచిస్తాడు. దీనిని గూర్చి ఒక ఉదాహరణ మనం చరిత్రలో చూడగలిగితే, ప్రారంభపు కాలానికి మనం వెళ్ళగలిగితే, ఆదాము హవ్వలు వారెప్పుడైతే దేవుడు తినవద్దని చెప్పినటువంటి వృక్షఫలాన్ని తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించారో, అంటే వారికి కూడా వారి దృష్టిలో దేవుడంటే చిన్నవాడైపోయాడు కనుక దేవుని యొక్క ఆజ్ఞను వారు అతిక్రమించారు. ఎప్పుడైతే వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినవద్దని చెప్పినటువంటి వృక్షఫలాన్ని వారు తిన్నారో, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాన్ని వారు ఎప్పుడైతే తిన్నారో, వారు సిగ్గు తెలుసుకుంటున్నారు. ఒకరిని చూచి ఒకరు సిగ్గు తెలుసుకుంటున్నారు. అప్పుడు మనము వస్త్రాలు ధరించుకోవాలి అనే ఆలోచన వారికి పుట్టింది. ఎలాంటి వస్త్రాలు వారు ధరించుకున్నారు? అంజూరపు ఆకులు కుట్టి కచ్చడములు తయారు చేసుకున్నారు. మనిషి ఆలోచన ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ ద్వారా మీరు చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వాక్యంలో మీరు చూస్తే ఈ మాటలు మీకు కనిపిస్తాయి. వారు ఎప్పుడైతే సిగ్గు తెలుసుకున్నారో అంజూరపు ఆకులను కుట్టుకొని కచ్చడాలు తయారు చేసుకున్నారు. చూడండి, అప్పుడప్పుడు మీకు చిత్రాలలో చూపిస్తూ ఉంటారు ఆది మానవులు ఎలా ఉండేవారు అని చెప్పి. ఆకులు కుట్టుకునేవారు, వస్త్రాల రూపంలో ఆకులను తయారు చేసుకునేవారు. ఈ విధంగా చిత్రాలలో మీకు చూపిస్తూ ఉంటారు. కానీ నిజంగా జరిగినటువంటి చరిత్ర చూడండి. నిజంగా జరిగినటువంటి చరిత్ర ఆదికాండం 3వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, ఆదాము హవ్వలు ప్రారంభపు మనుష్యులు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము జరిగించినప్పుడు దేవునితో వారు సంబంధాన్ని కోల్పోయారు. వారు పాపాత్ములైపోయారు. ఆజ్ఞాతిక్రమమును జరిగించినటువంటి పాపాత్ములైపోయారు. వారు ఒకరినొకరు చూసుకుంటూ, మనం ఇప్పుడు వస్త్రాలను ధరించుకోవాలి, మనకు సిగ్గు కలుగుతుంది కనుక ఏం చేద్దాం, అంజూరపు ఆకులను కచ్చడములుగా కుట్టుకొని మనం ధరించుకుందాం అనుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని కనికరించి, మరలా మీరు 3వ అధ్యాయం 21వ వచనం వచ్చేసరికి, దేవుడు వారిని కనికరించి వారికి ఏమిచ్చాడు? మీరు తప్పు చేశారు, మీ చిన్నపాటి జ్ఞానము చొప్పున అంజూరపు ఆకులు కచ్చడములుగా కుట్టుకొని వస్త్రాలను ధరించుకున్నారు. అయితే మీ స్థాయి ఎలాగే ఉంటుంది కనుక మీరు ఎలాగే ఆలోచించారు. ఇదిగో ఈ చర్మపు చొక్కాయలను తీసుకోండి అని దేవుడు వారికి చర్మపు చొక్కాయలను తొడిగించి వారిని ఏదెను తోటలో నుండి బయటకు పంపించేశాడు. చర్మపు చొక్కాయలు ఎంత విలువైనవి! దేవుడు ఆనాడు ప్రవేశపెట్టాడు. దేవుని ఉన్నతమైన ఉద్దేశాలండి. తన బిడ్డల ఎడల దేవునికి ఎప్పుడూ కూడా ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి. కానీ మనుషులకే దేవుని మీద అంత ఉన్నతమైనటువంటి అభిప్రాయం ఉండదు. మనిషి తన్ను గూర్చి తాను ఆలోచించుకున్నా, దేవుని గూర్చి ఆలోచించినా ఇంత చిన్న స్థాయిలోనే ఆలోచిస్తాడు. అంజూరపు ఆకులు కుట్టుకుని కచ్చడాలు చేసుకున్నాడు, వస్త్రాలకు ధరించుకున్నాడు. అయితే దేవుడు చర్మపు చొక్కాయిలను, ఈరోజు చర్మపు చొక్కాయిలు అంటే ఎంత విలువైనవో మీరు చెప్పండి. లోకంలోనే మిగిలిన అన్ని వస్త్రాలతో పోల్చినప్పుడు చర్మపు చొక్కాయిలు చాలా విలువైనవిగా ఉంటాయి. దేవుడు చర్మపు చొక్కాయిలను చేయించి వారికి ఇచ్చాడు. ప్రియులారా, దేవుని యొక్క భావాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క సంకల్పము చాలా ఉన్నతంగా ఉంటుంది. కనుక ప్రియులారా, ఈ మాటలన్నిటిని మీరు గ్రహించగలిగితే, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మీరు అర్థం చేసుకోగలిగితే, ఆయన మాటల ప్రకారం మీరు నడుచుకోవటానికి ఈ క్షణమే మంచి నిర్ణయం తీసుకోవాలి. దేవుడు అంత గొప్ప ప్రభావముతో, మహిమతో, ఆడంబర మహాత్మ్యమును ఆయన ధరించుకొని ఉన్నప్పుడు, ఆయన యొక్క వస్త్రముల యొక్క విలువ మన అంచనాలకు అందనప్పుడు, ఆయన మాటల ప్రకారం బ్రతికి, ఆయన సూచించిన ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తులో ఆత్మలుగా ఆయనున్న లోకములోనికి మనం వెళ్ళినప్పుడు, ఆయన మనకు ధరింపజేసేటువంటి వస్త్రాలు ఇంకెంత ఘనమైనవిగా ఉంటాయో మీరు ఆలోచన చేయండి. ఈరోజు భూమి మీద ప్రకృతిలో ఏవో కొద్ది పదార్థాలతో
విలువైన వస్త్రాలుగా మనుషుల చేత ఎంచబడుతున్నటువంటి వస్త్రాలను ధరించుకోవాలనే ఆలోచనతో కాకుండా, పరలోకమందున్న దేవుడు అంత గొప్పవాడుగా ఉన్నప్పుడు ఆయన మహిమను, ఘనతను, గౌరవమును, ప్రభావమును వస్త్రములుగా ధరించినప్పుడు ఆయన మాటలను మనం పాటించి ఆయన చెప్పిన దాని ప్రకారం మన బ్రతుకులను భూమి మీద ఆయన కొరకు ఫలవంతమైనవిగా చూపించి ఈ దేహమును విడిచిపెట్టిన తర్వాత నిత్యత్వంలో ప్రవేశించి ఆయన ధరింపజేసేటువంటి అక్షయతతో కూడినటువంటి ఆ వస్త్రములను ధరించుకోవటానికి మనము ఆశ కలిగి ఉండాలి. ఆ విధంగా జీవించిన నీతిమంతులందరూ కూడా ఆ ఫలములోనికి వారు ప్రవేశిస్తున్నారు. మనము కూడా ఆ జాబితాలో దేవుడు అనుగ్రహించేటువంటి అక్షయ వస్త్రాలను ధరించుకోవటానికి సిద్ధపడాలంటే ఆయన మాటల ప్రకారం మనం నడుచుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తును పోలి మన జీవితాలను మనము దేవునికి ఫలవంతమైనవిగా చూపించాలి. చక్కని నిర్ణయాలు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహిమను, ఘనతను, ప్రభావమును వస్త్రములుగా ధరించిన మా దేవ, మీ ఉన్నతమైన స్థితిని గూర్చి నాయన పరిశుద్ధ గ్రంథంలో మీరు తెలియజేసినటువంటి సంగతులను ఆలోచన చేస్తున్నప్పుడు దేవా, మా ఆలోచనలలో, మా భావాలలో మీకు ఉండవలసినటువంటి స్థాయి ఎంత గొప్పగా ఉండాలో మేము నేర్చుకున్నాం. మీ మాటలను అనుసరించుటయందు ఎంతో భక్తి కలిగిన వారమై తండ్రి, మీ సంకల్పమునంతటినీ మా ద్వారా పూర్తి చేసుకొనగలుగుటకు ఆసక్తిని కలిగిన వారమై ఉండగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. అపవాది కలిగించే భ్రమలో మేము ఉండిపోకుండా వాస్తవికతలోనికి వచ్చి నాయన నిజమైనటువంటి ఘనత, నిజమైనటువంటి ప్రభావము మీ యొద్ద ఉన్నవని మేము తెలుసుకుని తండ్రి, మీరు మాకు ధరింపజేసేటువంటి అక్షయతతో కూడినటువంటి వస్త్రములను పొందు నిమిత్తము మా జీవితములను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీకు సమర్పించుకొనగలుగుటకు మీ కృపను, సహాయమును మాకు తోడుగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ, ఈ వాక్యమంతయు విన్నటువంటి మీ బిడ్డలందరిలో ఫలము తీసుకుని రాగలగటానికి సహాయమును చేయమని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.